హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడే రెడీ అయ్యి మచిలీపట్నం వెళ్తున్నామండి, బందర్ బీచ్కి. కార్తీక మాసం కదా, స్నానాలు చేయడానికి వెళ్తున్నాం. లాస్ట్ వారం కదా, అందుకే వెళ్తున్నాము. ఇంకా మెట్లు రెడీ అయిపోయి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు కిందకి. ఇంకా నేను వెళ్తున్నాను ఇప్పుడు. మెట్లు దిగి తాళాలు వేసి గట్ట వెళ్తున్నాం. అదిగో మా పాప కింద దిగిపోయింది. వాళ్ళ డాడీ ఇంకా బండి తీసుకురావాలని వెయిట్ చేస్తున్నాం కిందకు వచ్చి. అదే మా హౌస్ అండి. ఇంకా కిందకు వచ్చి అలా వెయిట్ చేస్తున్నాం, బండి స్కూటీ వేసుకొని వస్తారని. ఇద్దరము వచ్చేసాం ఇంకా బయటికి. ఇంకా ఆయన కోసమే వెయిటింగ్. అయితే అక్కడ నుండి అన్నయ్యలు వాళ్ళు ఆటో వేసుకొని వస్తున్నారు. బీచ్కి వెళ్ళాలి కదా, మళ్ళీ స్కూటీ మీద ఎందుకులే అని అందరు కలిసి వెళ్దాము సరదాగా అన్నారని వస్తున్నారు ఆటో వేసుకొని. ఇంకా మేము రెడీ అయిపోయాము. అలా అక్కడ దాకా వస్తారు. ఇంకా మా ముగ్గురం కూడా ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము. అక్కడ గుడి దగ్గర ఉన్నారు వాళ్ళు. భీమవరం నుండి వస్తున్నారు మొత్తం ఫ్యామిలీ అంతా. 2 ఫ్యామిలీలు వస్తున్నారు. ఒక ఫ్యామిలీ వెళ్తే సరదా పెద్ద ఏమి ఉండదు కదా, అందుకే 2-3 ఫ్యామిలీలు కలిసి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది బీచ్లకి వెళ్ళినప్పుడు. అందుకే ఇంకా వాళ్ళు 2 ఫ్యామిలీలు వస్తున్నారు. ఇంక మేము వీటి నుండి ఇటు వచ్చేసాము. సింగరాపాలెంలో ఉంటానన్నారు వాళ్ళు. అదిగండి మాకు గుడివాడలో దగ్గరలో ఉన్న చర్చి. చాలా బాగుంటుంది అది. ఇంక నేను ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, ఎప్పుడు బయట వీడియో తీయడమే. చర్చి చాలా బాగుంటుంది అది. ఇంకా అలా మేము వచ్చాము. అక్కడ సింగరాపల్లిలో ఉన్నామంటే వచ్చాము. ఇంకా అదిగోండి ఇంకా ఆటో వేస్తుంది. ఇంకా మా మేనగాళ్ళు ఇంకా అల్లరి నవ్వులు అందరూ. అస్సలు అల్లరి చేస్తుంది, సిగ్గుపడిపోతుంది. వాళ్ళ మామయ్య ఉన్నారు కదా, వాళ్ళ మామయ్య ఏదో అంటుంటే సిగ్గుపడిపోతుంది. వాళ్ళ మామయ్య అంటే నీకు సిగ్గుందంటే ఉంది మావయ్య అని అంటుంది. అది అందుకే నవ్వు ఊరికే. మొత్తం ఆటోలో జనం సరిపోయారు. అలా వెళ్ళిపోయాం. దగ్గరలోకి వచ్చేసాం, బీచ్ దగ్గరలో ఉన్నాము. ఇంకా కొంచెం దూరం ఉంది. అస్సలు చాలా రోజులు అయింది బీచ్కి వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ సారి అనుకుంటా నేను వెళ్ళడం. మా దగ్గరలో ఉన్న ఎక్కువసారి వెళ్ళలేదు. దారంట వెళ్తున్నాయి గొర్రెపోతులు, మేకలు గట్ట. అది కూడా వదలలేదు నేను, దాన్ని కూడా తీసాం వీడియో. భలే వెళ్తున్నాయి, చాలా మందగా ఉన్నాయి. అదిగోండి మచిలీపట్నం బీచ్కి వచ్చేసాము, దగ్గరలోకి వచ్చేసాం. ఇది బయట ఇది చూడండి, భలే ఉంది కదా. బయట నుండి తీసాను నేను. ఇంకా నడుచుకొని ఇంకెళ్ళిపోతున్నాం. అక్కడ రోడ్డు మీద నుండి చాలా దూరం లోపలికి నడవాలి జనాలతో. ఇంకా లోపలికి నడుచుకొని అలా వెళ్తున్నాము. టైం పెట్టేస్తుంది. ఒక అరగంట అనుకుంటా, పావుగంట నడాలి దూరం లోపలికి, బీచ్ దగ్గరలోకి. చూడండి భలే ఉన్నాయి కదా, ఇసుకతో భలే చేశారండి చేపల్ని కదా. అది కూడా మన జాతీయ జెండా వచ్చేసింది. చాలా భలే ఎగురుతుంది కదా. బీచ్ లోపల ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది జాతీయ జెండా. ఒకసారి మేము వచ్చినప్పుడైతే చాలా బాగా పెట్టారు ఎగ్జిబిషను. ఇప్పుడైతే మొత్తం తీసేశారు, చాలా బాగా పెట్టారు. ఇప్పుడైతే చాలా తక్కువ. అన్ని బొమ్మలు మొత్తం ఏడు అక్కడక్కడ పెట్టారు అంతే. అప్పుడైతే ఫుల్ అస్సలు ఖాళీ లేదు అసలు. ఇప్పుడైతే పెద్ద అంతేమీ లేదు, కానీ జనాలు మాత్రం బాగా వచ్చారు. ఎందుకంటే లాస్ట్ వారం కదా, చాలా బాగా వచ్చారు జనాలు మాత్రం. బుట్టలు చక్కగా అవి పాప కొంతమంది, మళ్ళీ వచ్చే కొందమలు అన్నాను. బుట్టలు భలే ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి కదా. ఆ బుట్టలు బాగున్నాయి. అడగలేదు, స్నానానికి వెళ్తున్నాం కదా, తర్వాత మళ్ళీ వచ్చి కొందాంలే అని ఇంకా వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇంకా బీచ్ దగ్గరలో ఉన్నాము. చాలాసేపు పట్టింది నడుచుకొని వచ్చినప్పటికి లోపలికి. పిల్లలు కదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా, అలా మెల్లిగా నడుచుకొని వెళ్ళిపోతున్నాం. ఆయన ఇంకా వెనక్కి తిరిగి రండి అని అంటున్నాడు. ఆ మూలకి వెళ్దామంటే అమ్మ వద్దు, చాలా దూరం అది, అక్కడ పిక్స్ తీద్దామంటే తర్వాత మళ్ళీ వచ్చి తీద్దాంలే అని చెప్పాను నేను. ఇంకా అందుకే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము అలా. కార్తీక మాసం కదా, చాలామంది స్నానాలు చేయడానికి వచ్చేసారు.
ఫుల్ రష్గా ఉంది జనాలతో. మేము వచ్చినప్పటికీ అయిపోతుంది టైం. చల్లగా ఉంటుందేమో అనుకున్నాం, మేము వచ్చినప్పటికి ఎండ వచ్చేసింది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆడుకుంటుంటే అసలు తెలియలేదు చలి. ఇక్కడ పచ్చబొట్టు వేపిస్తున్నారని ఉన్నారు. అయితే పచ్చబొట్టు వేయించుకుందాం అనుకున్నాను. నాకు భయం వేసింది. ఎప్పుడు నుండి వేయించుకుందాం అనుకుంటున్నాను కానీ చాలా భయం నాకు వేయించుకోవాలంటే. వద్దు టాటూ వేయించుకుందాంలే అనుకున్నాను. ఇక్కడ ఎక్కడ టాటూలు వేసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. అదిగోండి కార్తీక పౌర్ణమి స్నానాలది ఇక్కడ లోపలికి వెళ్తే ఇది. ఇంకా దగ్గరికి వచ్చేసాము, ఇంకా బీచ్ దగ్గరికి ఇలా నడుచుకుంటాం. ఇక్కడ మాత్రం బొమ్మలు మాత్రం సూపర్గా ఉన్నాయండి. అసలు నాకు భలే అనిపించింది, చాలా బాగున్నాయి. అప్పుడే కొందాం అనుకుంటే ఎక్కడ స్నానాలు చేసినా ఎక్కడ పగిలిపోతాయి, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కదని మళ్ళీ వచ్చే కొందాంలే అనుకున్నాం. వచ్చాము ఇంకా లోపలికి. ఎదుగుండి జనాలు అస్సలు ఖాళీ లేదండి, ఫుల్ రష్, చాలామంది ఉన్నారు. ఎక్కడికెక్కడ జనాలు బాగున్నారు, ఫుల్గా ఉన్నారు జనాలు. కొబ్బరి చెట్లు ఇంతవరకు చాలా బాగా ఉండేవి కొబ్బరి చెట్లు, ఇంక ఇప్పుడు చాలా పోయాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే బాగా ఉన్నాయి. చూడండి చాలామంది ఉన్నారు, ఎవరి కాళ్ళు స్నానాలు చేసుకుని వచ్చారు. ఇక్కడ పూజలు చేస్తున్నారు. నాగేంద్ర స్వామి విగ్రహాలు గట్ట ఉంటే గంగాదేవి తల్లి విగ్రహం. చాలామంది పూజలు చేస్తున్నారు. వచ్చినప్పటికీ ఒత్తులు కూడా చాలామంది వెలిగించేస్తున్నారు. ఎక్కడికక్కడ శివలింగాలు చేసేసి 365 ఒత్తులు వెలిగించేసిన వాళ్ళు వెలిగించేస్తున్నారు ఇక్కడ చాలామంది. ఇంకా మేము స్నానాలు గట్ట చేసి వెలిగిద్దాంలే అని కోరుకున్నాము. అదిగోండి ఆ సైడ్ వెళ్ళిపోమంటున్నారు పోలీసులు. జనాలు ఉన్న దగ్గరే వెళ్ళండి అంటున్నారు, ఒంటరిగా వెళ్ళొద్దని చెప్తున్నారు. ఎవరి కాలు అందరూ గుంపుల దగ్గరే ఉండాలంటున్నారు. ఇదిగోండి మేము వెళ్తున్నాం, మా మేనగాళ్ళు మా పాప వీళ్ళందరూ ఫస్ట్ వెళ్ళిపోతున్నారు, నేను వెనకాల వస్తున్నాను. గజేతగాళ్ళు అయితే వద్దని చెప్తున్నారు, ఈ సైడు ఆ పక్కకి వెళ్ళిపోమంటున్నారు చాలామందిని. ఒంటరిగా స్నానాలు చేయొద్దండి అంటున్నారు పోలీసులు, మన మంచి కోసమే చెప్తున్నారు కదా వాళ్ళను. అందుకే చాలామంది వెళ్ళిపోతున్నారు, చెప్పిన మాట వినాలి కదా. అదిగోండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి, అసలు ఖాళీ లేదు. ఇంకా ఆ సైడ్ అయితే ఇంకా బాగున్నారు. మేము ఈ సైడ్కి వచ్చేసాము, ఇంకా జనాలు ఇక్కడ తక్కువగా ఉన్నారని. ఆ సైడ్ అయితే చాలామంది ఉన్నారు. అసలు సముద్రం దగ్గరికి వస్తే అసలు మనం భాగంగా ఆటలు చాలాసేపు ఆడాము, ఫుల్గా ఆడి ఇంకా ఫోన్ లోపలికి వెళ్తే ఇంకా మటాష్ అని ఇంకా ఫోన్లు కాసేపు ఇక్కడ వీడియో తీసి మళ్ళీ బ్యాగుల్లో పెట్టేసేసాను. మా అక్కల అబ్బాయి వీడియో తీస్తున్నారు అక్కడ. ఎదుగోండి నేను దిగాను, మా అక్కల అబ్బాయికి ఫోన్ పెట్టి ఇచ్చేసి దిగాను. దిగి ఇంకప్పుడే ఇంకా ఆడుతున్నాము, ఇంకా స్టార్ట్ చేసాము అప్పుడే. అసలు లోపలికి వెళ్ళాలంటేనే భయం నాకు. అలా ఎదురే వచ్చి తర్వాత లోపలికి లాక్కెళ్ళిపోయారు నన్ను. అయితే వాటర్ కూడా తాగేసాను నేను. అస్సలమ్మో ఫుల్గా వాటర్ తాగేసా. నాకు అసలు భయం స్నానాలంటేనే సముద్రంలో. ఇంకా ఇగో మొదలు పెట్టారు ఇంక జనాలు, ఒక్కొక్కరు వస్తున్నారు మా వాళ్ళు. ఇంకా బుడ్డపిల్లలు, మా అక్కల అబ్బాయి ఉన్నాడు కదా వాడు ఇంకా రాలేదు, వీడియో తీసి అక్కడ పెట్టేసి వస్తానండి. పిన్ని వస్తాను నేను, ఇలా మీ స్నానం చేయండి అన్నాడు. ఇంకెళ్ళి వచ్చేసాము. తర్వాత ఇంకా కాసేపు అలా వీడియో తీసాక పక్కన పెట్టేసేసి ఇక ఇంకా ఫోన్లు పెడితే అయిపోతుందిగా, ఇంకా ఫోన్లు పెట్టేసి వచ్చారా అని చెప్పి నేను అక్కడ నిలబడ్డాను. ఆడ తర్వాత వచ్చాక ఇంకా వీడియోలు లేవు, ఇంకేమీ లేవు. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా బాస్ ఎవరికి వెళ్ళిపోయాము. భయం వేసింది అసలు. మా ఊడైతే తీసుకెళ్ళిపోయాడు, రాపిన్ని భయపడ మాకు అని తీసుకెళ్ళిపోయాడు. ఇంక అందుకే ఇంకా అక్కడ అందాక కాసేపు ఆడాను అక్కడ పిల్లలతో, బుడ్డ పిల్లలతో. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. స్నానం చేసి చాలా భయం వేసింది అసలు ఫుల్గా నాకు. ఇంకా స్నానం చేసుకొని ఇక్కడ ఒత్తిడి వెలిగేస్తాకు వచ్చేసాము. అక్కడైతే ఒక 2 గంటలైనా ఉన్నా సముద్రంలో.
ఆటలు. మా ఆయన అయితే అసలు వాటర్ తాగి పడేసేసాడు. నాకు అసలు భయం వేసింది, లోపలికి లాక్కెళ్ళిపోయాడు. ఇంకా స్నానం చేసుకొని ఇంకా పూజ చేసేసుకుంటున్నాము. మా మేనగోళ్ళు కూడా చేసేస్తుంది పూజ చేసేసి ఇంకా వత్తులు వెలిగించేసేసుకొని అవరత్తులు గట్ట వత్తులు వెలిగించేసి వచ్చేసాము. స్నానాలు గట్ట అప్పటికే వెళ్ళేటప్పుడు ఒకలా ఉన్నాం, వచ్చేటప్పుడు ఒకలా ఉన్నాం. బ్లాక్ కలర్లో వచ్చేసాము దెబ్బతో. ఆ ఉప్పు వాటర్ కదా బాగా మారిపోయింది, పేస్ గట్ట మొత్తం మారిపోయింది. గాలి ఫుల్ గాలి, అక్కడ సముద్రం కదా, అది దీపాలు పెట్టడానికి కూడాను అసలు ఆగట్లేదు గాలి వల్లను. అప్పుడు గుంటలు తీసి అక్కడ ఒత్తులు వెలిగించాము. ఇంకా బాగానే వెలిగినాయి. అప్పటికేను కింద గుంట తీసి వెలిగించాను. పైన వెలిగించేస్తుంటేనే గుంట తీయమని చెప్పాను. తర్వాత అప్పుడు తీసి వాళ్ళు వెలిగించారు అక్కడ. ఇంక నేను గుంట ఉంది కదా అక్కడ గుంటలోనే వెలిగించాను. తర్వాత మళ్ళీ నేను శివాలయంలోకి కూడా వెళ్ళాలి కదా, శివాలయంలోకి కూడా వెలిగించాను నేను. శివాలయంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఖాళీ లేదు అసలు. ఇంకా అక్కడ వీడియో తీయడానికి అసలు టైమే లేదండి. అసలు జనాల్లో ఫుల్ జనాలు కదా శివాలయంలో, అసలు వీడియో తీయడానికి అవ్వలేదు. అందుకే ఇక్కడ మట్టుగానే తీసాను వీడియో అంతే. ఇంకా అలా గుంటలో పెట్టేసి వెలిగిస్తాను, తప్పలో పెట్టేసేసి. ఇక్కడ అయిపోయింది ఇంకా పూజ మాది. తర్వాత పెద్ద శివాలయానికి అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదని ఇంకా ఆగిపోయాము. అప్పటికే 3 అయిపోయింది. మేము పూజలో గట్టు చేసుకున్నప్పుడే 3 అయిపోయింది. అక్కడ లేట్ అయిపోయింది బాగాను. ఇంకా దానివల్ల ఇంకా మేము ఇంకా పెద్ద శివాలయం, అక్కడికి శివాలయం 101 శివాలయం అవి ఉంటాయంట అక్కడ, నూతి బాబులు గట్టు ఉంటాయి. అవన్నీ తిరగలేదు. ఇంకా వచ్చేసాము. ఇంకా అలా నడుచుకుంటా సముద్రం వైపు నుండి ఇంకా వచ్చేసాము. వచ్చేసేసి భోజనాలు గట్ట అన్నీ వండి తీసుకొచ్చింది మా వదిన. ఇంకా స్నానాలు గట్ట చేసుకున్నాం కదా, డ్రెస్సులు మార్చేసుకొని ఇంకా భోజనం దగ్గర కూర్చున్నాం. అందరూ తినేసారు, మేము లాస్ట్ ఉన్నాము. పిల్లలందరూ తినేసారు, మా ముగ్గురు ఉన్నాం లాస్ట్లో తింటున్నాము. పప్పుచారు, బంగాళదుంప కూర, ఆవకాయ పచ్చడి అవి తీసుకొచ్చింది మా వదిన. అంటే నాన్ వెజ్ తిన్నాం కదా నేసులు, అందుకే మామూలు వెజ్ వండి తీసుకొచ్చింది. 4 రోజులు అవుతుంది మేము నాన్ వెజ్ తిని. ఇప్పుడప్పుడే తినకూడదు అలా, అందుకే ఇంకా తినలేదు నేను. మా ఇంట్లో తినేస్తున్నారు, నేనైతే తినలేదు. అదిగోండి ఆ చెట్ల దగ్గర కూర్చొని అక్కడే చల్లగా ఉంది, చెట్లు పక్కన కూర్చొని తినేస్తున్నాము. ఇంకా అయిపోయింది, తినేసాము. అంతా చదిరేసుకొని వచ్చేస్తున్నాము. ఇంకా బయటికి బీచ్ దగ్గర నుండి వచ్చేస్తున్నాము అలా నడుచుకుంటా. ఇంకా మా ఆయన పాపాలందరూ వచ్చేసారు, ఎవరు కావాలి ఎదురు వెళ్ళిపోతున్నారు. నేనే వెనక్కి అయిపోయాను. అసలు ఆడటం మాత్రం బాగా ఆడాం కానీ వచ్చేటప్పటికి ఎక్కడికెక్కడ బాడీ పెయిన్స్ మామూలుగా లేవు. కాళ్ళు ఎప్పుడు వచ్చినాయి, ఎలా పడితే అలా పడేశారు నన్ను. మా అక్కల అబ్బాయి, మా ఆయన, మా పాప వీళ్ళందరూ నా మొహంలో అస్సలు చెవుల్లోకి వాటర్ కూడా పోసేసారు, అలా పడేశారు. ఇంకా అయిపోయింది, ఇంకొచ్చేస్తున్నాం. ఇంకా నడుచుకుంటాం. భలే ఉంది కదండి, అది చాలా బాగుంది. అప్పుడు నేను వచ్చినప్పుడు అది ఎలా ఉందో అక్కడ అలాగే ఉంది, అది ఇంక మార్చలేదు, అది తీయలేదు కూడా. ఇంకాను వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడే వచ్చిన వాళ్ళు కూడా అప్పటికప్పుడే వస్తున్నారు. చూడండి, మా ఆయన కూడా ముందు వెళ్ళిపోతున్నాడు. అసలు మేము వస్తున్నాను కూడా పట్టించుకోకుండా పారిపోతున్నాడు, పెద్ద పెద్ద అడుగులు వేసుకొని. ఇక్కడ బోర్లు గట్ట బాగా పెట్టారు చూడండి. ఫ్యాన్లు భలే ఉన్నాయి కదా, బొమ్మల ఫ్యాన్లు. చిన్నప్పుడైతే వీటితో భలే ఆడుకునేవాళ్ళమే, చాలా బాగున్నాయి కదా. ఇక్కడ పానీపూరి కూడా పెట్టారు. అప్పుడేగా భోజనం చేసాం, ఇంకా పానీపూరి తిన్న పేస్ కూడా లేదు, అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి మా బుల్లి మేనగాళ్ళు, అది ఎక్కువ కూర్చోండి డ్యాన్స్ చేస్తుంది. దాన్ని లేపమన్నారు, నేను ఎక్కడ లేపగలది, అందుకే లేపలేదు నేను. అది లేట్, అది 6కి వెలుగుద్దండి. లాస్ట్లో తీసాను, ఫస్ట్ తీయాలనుకున్నాను, లాస్ట్లో అయ్యింది అది వీడియో. లైట్ హౌస్ భలే ఉంటుంది కదా అది, అది కానీ దూరంలో తీసాను నేను అప్పుడు.
లైట్ హౌస్ భలే ఉంది. ఫస్ట్ దీపం వెలుగుద్దంట 6కి.